జియో నెంబర్ 9 పైన చర్చోపచర్చలు వాదోపవాదనలు జరుగుతున్నాయి. అది బలంగా లేదు అన్నటువంటి వాదన ఒకవైపు, లేదు బీసీలకు అన్యాయం జరుగుతోంది, సహేతుకంగా లేదు, డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ప్రస్తావించారు, కానీ అందులో చట్ట ఉల్లంఘన ఉంది, సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి లేదు అన్నది ప్రధానంగా వాదిస్తున్నటువంటి అంశం. ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే అండి. సరే, ఇప్పుడు బీసీ వాదం నినాదం బలంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తర్వాత ఆటోమేటిక్ గా ఏది రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పంపించినప్పుడు వారు రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకున్నారు. తర్వాత క్యాప్ ఏదైతే ఉందో 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం కోసం 2018లో కేసీఆర్ గవర్నమెంట్ 50% కంటే రిజర్వేషన్ దాటొద్దని చెప్పి ఒక క్యాప్ ని పెడితే దాన్ని మళ్ళీ మార్చి మళ్ళీ గవర్నర్ గారి దగ్గర పంపిస్తే అది గవర్నర్ గారి దగ్గర ఉంది. ఒకటేమో రాష్ట్రపతి గారి దగ్గర, ఒకటేమో గవర్నర్ గారి దగ్గర. అంటే బీసీలకు నిజంగా చిత్తశుద్ధి కనుక బీజేపీ ప్రభుత్వానికి కనుక ఉంటే మాత్రం రాష్ట్రపతి గారిని ఎట్లా కన్విన్స్ చేసి పార్లమెంట్ లో మళ్ళీ బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ రాష్ట్రం పంపించాల్సిన అవసరం ఉండే, ఆవశ్యకత ఉండే. గవర్నర్ గారు కూడా అదే పని చేశారు. కానీ మా ప్రభుత్వం ఒకటి అనుకున్నాం, మేము లోకల్ బాడీస్ లో 42% రిజర్వేషన్ పక్కా గవర్నమెంట్ కి ఏది ప్రజలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో మేము ఉన్నాం. కాబట్టి ఏది ఆ గవర్నర్ గారి మీద ఆధారపడమో లేకపోతే రాష్ట్రపతి గారి మీద ఆధారపడకుండా ప్రభుత్వం దగ్గర ఒక ప్రొవిజన్ ఉంది, ఒక జీవో తీసుకురావచ్చు, ఆ జీవో ద్వారా ఎలక్షన్ పోవచ్చు అని చెప్పి అనుకున్నాము. ఆ ప్రకారమే ఎలక్షన్ పోయినాము, నోటిఫికేషన్ రిలీజ్ చేసినాం. ఈ రోజు 10:30 నుంచి మనకి ఏదైతే ఏది ఏమంటారు మన నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక మాట ఏంటంటే మాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, ఏది మన హైకోర్టులో కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఏది అది బయటికి కనుక వస్తే, జడ్జిమెంట్ కనుక బయటికి వస్తే ఇంకా ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ గారు, నేను మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని రోజులు ఏదో కోటా కోసం ఎదురు చూసే సందర్భాల నుంచి వాటా కోసం ఎదురు చూసే సందర్భాలకు వచ్చేసినాం. వాటా కోసం కొట్లాడినాం, తెచ్చుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల వరకు ప్రతి చోట బీసీల యొక్క ప్రాతినిధ్యం అనేది క్లియర్ కట్ గా కనబడుతుంది. అలా కనబడుతున్న వేళ కొంతమంది బీసీల యొక్క చైతన్యాన్ని, బీసీల యొక్క రాజకీయ ఏది ముందు చూపుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కుళ్ళుతోనో కుతంత్రంతోనో ఈరోజు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. కోర్టులో కూడా చాలా క్లియర్ గా ఒకటైతే వాస్తవం చెప్పదలుచుకున్నాం మేము. ఏది వైద్యపరమైన ఉద్యోగాల పరమైన మెరిట్ బేస్ లో జరిగే ప్రక్రియలో తప్ప మిగతా ఎక్కడ 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పడానికి కాన్స్టిట్యూషన్ లో కూడా లేదు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా మంది బీసీలకు, ఎంబీసీలకు కనీసం ఊళ్ళలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. అంటే అదే ఆర్టికల్ 16 ఏదైతే ఫండమెంటల్ రైట్స్ లో ఈక్వల్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది శ్రీకాంత్ గారు. కనీసం పొలిటికల్ ఆపర్చునిటీ ఇలా ఎంబీసీలకు, బీసీలకు రాకపోతే అది మన ప్రజాస్వామ్యం చేసుకున్న నేరం అని అనుకోవాలి శ్రీకాంత్ గారు. నేను ఏమంటున్నా, ఈ రోజు మెరిట్ బేస్డ్ గా ఉండే అంశాల్లో బీసీలు కానీ ఎంబీసీలు కానీ ఒకవేళ ఏమైనా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే రాకూడదని అందరం కోరుకుంటున్నాం. బట్ అట్లాంటి పరిస్థితులు వస్తే లీగల్ గా చూస్తే మళ్ళీ పాత పద్ధతిలో 2018 ప్రకారం వెళ్తే ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎన్నికలకైతే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. 3 పార్టీలను కలుపుకొని 42% రిజర్వేషన్ పరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? లేదు ఖచ్చితంగా 42% అనుకున్నట్టుగానే మాకు వస్తుంది అన్నటువంటి ధీమాగా ఉన్నారా? ఇది జరగకుండా ఎన్నికలకు వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు ఒకవేళ వెళ్తే గనక ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక భారీ ఉద్యమం మాత్రం తప్పదంటూ ఇప్పటివరకు చాలా భారీ హెచ్చరికలు ఇస్తారు. మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాం, అగ్నిగుండాన్ని చేస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సాయంత్రం వచ్చేటువంటి తీర్పును బట్టి తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకట్ గారు, ఇంకో 10-15 నిమిషాల్లో తేలిపోతుంది శ్రీకాంత్ గారు. 10-15 నిమిషాల్లో తేలిపోతుంది. ఒక మాట, 99.99% హైకోర్టు బీసీ బిల్లును అంటే ఏం లేదు, వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళని పిటిషన్ కొట్టేస్తే అయిపోతుంది. అది కొట్టివేయబడుతుంది. ఈ జీవోకి ఎటువంటి అడ్డంకు ఉండదు. ఈ జీవో ఇలా రన్ అవుతున్న క్రమంలో ఏదైతే గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉందో ఆ బిల్లులు 3 నెలలు 6 నెలల తర్వాత వాళ్ళు ఆమోదం తెలియకపోతే అది ల్యాప్స్ అవుతుంది. అంటే అది ఆమోదం తెలిపినట్టే అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 100% ఈ లోపల ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. ఏం ఇబ్బందులు లేకుండా, ఏం శశబిషలు లేకుండా బీసీలకు రావాల్సిన వాటా వస్తూనే ఉంటుంది. ఇన్ కేసు రాజకీయ పార్టీలు ఏది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ లేకపోతే కొన్ని శక్తులు దీన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం సెకండ్ ఆప్షన్ లో భాగంగా సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఛాలెంజ్ చేసి ఈ ఎలక్షన్ అట్లే రన్ చేసేటట్టు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. శ్రీకాంత్ గారు, ఒక మాట స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్య ఏదైతే ఉందో ఇది కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసమో, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసమో చేస్తున్న ప్రక్రియ కాదు శ్రీకాంత్ గారు.
ఇది శాస్త్రీయబద్ధంగా జనగణని కులగణన చేసి ఈరోజు ఆ లెక్కలని రాష్ట్రంలో ఉన్న కీలక శాఖల నుంచి అంశాలను తీసుకొని వాళ్ళే ప్రపోజల్ పెట్టి వాళ్ళే రిజర్వేషన్ ని ఇది ప్రాపర్ వేలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రయత్నం చేసిరు శ్రీకాంత్ గారు. సో ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా, ఈ మొత్తం చర్యలో భాగంగా నేను ఒకటే చెప్పదలుచుకున్న శ్రీకాంత్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యం పొందలేదు. చాలా మంది వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఈరోజు అన్ని కులాల వాళ్ళు కలిసి రావాలి. లేని ఎడలా మా కడుపు కొట్టిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు అని చెప్పి 100% వాళ్ళు కూడా రియాక్షన్ అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజకీయాల కోసం చేస్తున్న ప్రయత్నం కాదు శ్రీకాంత్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేము కామారెడ్డిలో డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన అంశాలతో పాటు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు, బీసీలకు, ఈ దేశంలో ఉన్న ప్రధానంగా ఉన్న కులాలు ఏవైతే ఉన్నో వాళ్ళకు రాజకీయ అవసరాలు కావాలని చెప్పి, అవకాశాలు కావాలని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము ముందుకెళ్తున్నాము. దీంట్లో ఎన్ని విధంగా సరే, టెక్నికల్ గానైనా, లీగల్ గానైనా, పొలిటికల్ గానైనా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. ఎన్ని అతీత శక్తులు వచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకెళ్తాం శ్రీకాంత్ గారు. ఖచ్చితంగా. అంటే దీంట్లో ఇంకా చాలా అంశాలు మాట్లాడాలి. కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు బీసీ సప్లాన్ కూడా అమలు చేస్తామని చెప్పేసి మీరు మొదటి అసెంబ్లీలోనే చేస్తామని చెప్పేసి కూడా మాటిచ్చారు. సో ఆ విషయంలో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక పులి మీద సవారీలాగా మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి కనిపిస్తోంది. 42% రిజర్వేషన్ మీరు తమిళనాడుని బేస్ చేసుకుని తమిళనాడు తరహాలో అన్నా కానీ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు. తమిళనాడులో మొత్తానికి విద్యా ఉద్యోగాల విషయంలోనే ప్రధానంగా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా రెడ్ల రాజకీయం కాదు, అగ్రవర్ణ రాజకీయాలు కాదు. తమిళనాడులో మొదటి నుంచి కూడా బీసీల రాజకీయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలో కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి పెద్దగా అక్కడ బీసీ ఉద్యమం లేవాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళు చేసింది కూడా 9th షెడ్యూల్లో రావడానికి ప్రధానమైనటువంటి అంశం విద్యా ఉద్యోగాల విషయంలో. బట్ దాన్ని తెలంగాణలో మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. అట్లాంటి ఎంపెరికల్ డాటా కూడా సరిగా లేదు. దీంట్లో 32 సవరించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. వాటి సవరణ పైన కూడా క్లారిటీ లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఈ 32 సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా క్లారిటీ లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా అంటే ఒక మాట మీకు చెప్తా చూడండి. ఈ దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఆ అన్యాయం ఎట్నుంచి జరిగింది, ఎట్లా జరిగింది, ఏ రూపంలో జరిగింది, దాని పరిష్కారం ఏంటి, దాన్ని ఎవరు చూపించాలనేది ప్రభుత్వం ఒక దిశ, అంటే ఒక ప్రాపర్ అజెండాను రూపొందించి చేసే వెళ్ళే ప్రక్రియ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందో చెప్తా శ్రీకాంత్ గారు, ఒక మాట వినండి మీరు. ఏది ఉన్నత కులాల్లో, ఉన్నత వర్గాల్లో, ఓసీలో కూడా పేదలు ఉన్నారు, ఓసీలో కూడా కటిక పేదరికంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఓసీలో కూడా చాలా మంది ఉద్యోగాలకు అర్హత సాధించలేకపోతున్నారు, ఓసీలో కూడా చదువులకు దూరం అయిపోతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత దాని మీద ఒక క్లియర్లీ ఒక డేటాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆ డేటా ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించడం జరిగింది శ్రీకాంత్ గారు. అదేవిధంగా బీసీ కులగణనను చేపట్టి బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని, బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని, బీసీలో కొన్ని కులాల వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యం ఉంది, ప్రజా ప్రాతినిధ్యం ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ డేటా ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చింది. 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది అవసరం, ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప విషయం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. అంటే ఏ ప్రభుత్వం అయినా ఈరోజు చెప్తున్నారు కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తేలగట్టి వాళ్ళకి రావాల్సిన వాటా కనుక ఇవ్వాల్సి వస్తే అది న్యాయబద్ధమైనదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి అలా న్యాయబద్ధమైన చర్చను చేసినాం కదా శ్రీకాంత్ గారు, మేము దాన్ని చేసి చూపించినాం కదా, ఏదో వేగంగా డేటా ఇచ్చినట్టు కాదు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం చెప్పిన ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ ఎక్కడ మళ్ళీ జనాభా లెక్కలు చేయలేదే. సో ఒకటే మాట, ఫస్ట్ చేసినప్పుడేమో లెక్కల్లో లోపాలు ఉన్నాయి, లెక్కలు సరిగ్గా చేయలేదు, ఏదో వెనక ముందు చేసిరని చెప్పారు. మేము ఒకటే అంటున్నాం, లెక్కల్లో లోపాలు జరిగింది, ఇంకేదో జరిగింది అనుకున్నప్పుడు అంతమంది ఎక్కడ లెక్కలు ఉన్నాయని చెప్పి దానికి దీనికి కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చదువుకున్న వాళ్ళం, మనం విచక్షణ ఉన్నోళ్ళం, మనకు కూడా మంచిగా తెలుసు కాబట్టి చెప్తున్నా శ్రీకాంత్ గారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఇక్కడ మాట మాట్లాడుతుంది, అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుతుంది, బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతుంది, గవర్నర్ గారి దగ్గర మాట్లాడరు, ఇంకో వాళ్ళ దగ్గర మాట్లాడరు. ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా శ్రీకాంత్ గారు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం గవర్నర్ గారిని అప్రోచ్ అయి ఉంటారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ ఏ రోజు బీసీల కోసం గవర్నర్ వెంకట్ గారు 1 సెకండ్, కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను.